జయంతి సందర్భంగా భద్రాచలం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి దీక్ష విరమణకు విచ్చేసిన కొన్ని వేల మంది హనుమాన్ భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయంలో దర్శనం కోసం క్యూలైన్ లో బారులు తీరారు. శ్రీరామనవమి అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించబడే పండుగగా హనుమాన్ జయంతిని భావిస్తారు. పలు ప్రాంతాల నుంచి భద్రాచలానికి విచ్చేసిన హనుమాన్ భక్తులు పవిత్ర గోదావరి నదీ తీరంలో స్నానాలు ఆచరించి కరకట్ట మీదున్న హనుమాన్ టెంపుల్లో దీక్ష విరమణ చేసిన అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని భక్తి పారవశ్యమవుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేశారు. ప్రత్యక్షంగా రాముల వారి యొక్క నడియాడిన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. కాబట్టి మేము ప్రతి సంవత్సరము గజ్వేల్ ప్రాంతం నుంచి 260 నుంచి 80 కిలోమీటర్ల నుంచి వాహనాలలో రావడం జరుగుతుంది. ఈ సంవత్సరము మేము మా గ్రామంలో దగ్గరగా 40 నుంచి 50 మంది స్వాములము మాలధారణ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మాల విరమణ చేయడానికి ఒక 30 మంది స్వాములము 4 కార్లలో రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడానికి. ఈసారి గోదావరిలో కూడా వాటరు స్వాముల కోసమే ప్రవహిస్తున్నట్టు మాకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్నది. జై శ్రీరామ్ అండి. ప్రత్యక్షంగా రాముల వారి యొక్క శ్రీరామ